ఇక మనతో ఒంగోలు రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. కాంతారావు, చెప్పండి, వ్యాన్ పిక్ భూములతో సంబంధం లేకుండా ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని కలెక్టర్ చెప్తున్నారు కదా, మరి ఈ 1035 ఎకరాల ప్రైవేట్ భూసేకరణ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తి కానుంది? టెండర్ల ప్రక్రియపై ఢిల్లీ స్థాయిలో ఎలాంటి కదలిక ఉందంటారు? ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించి విమానాశ్రయం అయితే శరవేగంగా సాగే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఆక్స్ఫర్డ్ భూములకు సంబంధించి న్యాయపరమైన సిక్కులు ఏదైనా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న భూములను అయితే ప్రస్తుతం అయితే ఆపడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ఆక్స్ఫర్డ్ భూములు పక్కనే ఉన్న భూములని పరిశీలించడం అయితే జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ భూములు ఆక్స్ఫర్డ్ భూములకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఇబ్బందులు ఉండటం ద్వారా పక్కనే ఉన్న భూములను అయితే తీసుకొని అక్కడ అయితే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి అయితే ఇప్పుడు అధికారులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సుమారు 1035 ఎకరాలలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ యంత్రాంగం అయితేమి ఇటు కేంద్ర యంత్రాంగం అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేంద్రంకు సంబంధించి ప్రణీత్ కుమార్, అలాగే అయోధ్యరాయ్, అలాగే సుష్మా తదితరులు ఈ ప్రాంతానికి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని అక్కడ ఉన్న స్థితిని పరిశీలించి అదే రిపోర్ట్ అయితే కేంద్రానికి అప్పగించడం అయితే జరిగింది. అయితే గత సంవత్సరంలో ఇదే ప్రాంతానికి సంబంధించి వరదల కారణంగా అక్కడ భూములు కొంత ఏదైతే వర్ష నీటితో నిండి ఉండటంతో అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ ఆ భూములకి ఆక్స్ఫర్డ్ భూములకి సంబంధం లేకుండా ఆక్స్ఫర్డ్ భూములు పక్కనే ఉన్న భూములను పరిశీలించి అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి అయితే గ్రౌండ్ లెవెల్లో ఆ ప్రాంతాన్ని పరిశీలించి నివేదికను అయితే పంపించడం అయితే జరిగింది. అయితే అలాగే చూసుకుంటే ఏదైతే 150 కిలోమీటర్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించి 150 కిలోమీటర్లకి ఒక విమానాశ్రయం ఏర్పాటు చేస్తా ఏదైతే ప్రతిపాదన అయితే ఉందో ఆ ప్రతిపాదన ప్రకారం ఇటు ఒంగోలుకు కూడా విమానాశ్రయం వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అలాగే విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఉండటం ద్వారా ఇక్కడ ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటుకు త్వరలో అడుగులు పడే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇటు ఈ విమానాశ్రయం ఏర్పాటు ద్వారా ఇటు పారిశ్రామిక రంగం కావచ్చు, అలాగే ఉద్యోగులు కావచ్చు, అలాగే విద్యార్థులు అయితేమి, అలాగే అంతర్జాతీయ నుంచి వచ్చే వారికి ఎవరికైనా కానీ ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు అయితే కానీ, విద్యార్థులు అయితే కానీ, ఇతరాంతరం ఎవరన్నా విమానయానం చేయాలంటే ఇటు చెన్నై వెళ్ళాలి, లేదంటే ఇటు విజయవాడ దగ్గర ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలలో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే దీనికి చూసుకుంటే అలాగే కొత్తపట్నం సంబంధించి షిప్పింగ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. దీనికి దగ్గరలోనే షిప్పింగ్ పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇటు మత్స్యకారులకైతేమి, ఇటు ఒంగోలు ప్రజలకైతేమి ఏదైనా లాభాలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఈ విమానాశ్రయం ఏర్పాటు చేయటం ఒకటి, షిప్పింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు అయితే ఇక్కడున్న భూములకు కూడా రెక్కలు వచ్చిన అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడున్న భూములను ఏదైతే ఉందో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, అలాగే ఇక్కడున్న రవాణా సౌకర్యం ఏర్పాటుకు, అలాగే ఇక్కడున్న ఏదైతే అనుసంధమైన పరిశ్రమలు రావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో నిన్న మార్కాపురం జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్న తులకొండ ప్రాంతంలో ఉన్న విమానాశ్రయం అయితే బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన విమానాశ్రయాన్ని అయితే సందర్శించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఆ విమానాశ్రయం సందర్శించడమే కాకుండా అక్కడ దొనకొండ ప్రాంతంలో ఉన్న భూములలో డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో ఆ యుద్ధ పరికరాలు తయారు చేసే పరిశ్రమను కూడా అక్కడ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీదుగా ఈ ప్రకాశం జిల్లాలో ఇటు ఎయిర్పోర్టు, అలాగే షిప్పింగ్ హార్బర్, అలాగే ఇటు డిఫెన్స్ సంబంధించి పరిశ్రమలు రావటంతో ఇక్కడ ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.